హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా హస్బెండ్ అయితే డీమార్ట్‌కి వెళ్ళారు. నేను వస్తాను అని చెప్తే నాకు చెప్పకుండా వెళ్ళేసి పిల్లలకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొనొచ్చాడు. అది ఏమేమి తీసుకొచ్చాడో చూపిస్తాను. డైపర్స్ అండి. ఇవి మంత్లీ ఒకసారి తెచ్చుకుంటాము. బాబుకి ఓన్లీ నైట్ టైం అయితే వేస్తాను. ఎందుకంటే వాడు పక్క తడపకుండా మన నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. ఇంకా పాప స్కూల్ జాయిన్ చేశాం కదా! ఒక జత సాక్స్‌లు అయితే కొత్తవున్నాయి. మళ్ళీ ఇంకొక 2 జతల సాక్స్‌లు తెచ్చాడు. ఇంకా సాఫ్ట్ టచ్, ఇంకా మెడిమిక్స్ సోపులు మా హస్బెండ్ వాడతారు. పాపకి, బాబుకి ఇద్దరికి హిమాలయ బాదం తీసుకొనొస్తాడు. హిమాలయ షాంపూ, హిమాలయ పౌడర్ అన్నీ హిమాలయ బ్రాండే వాడతాం ఇప్పటికి కూడాను. పాపకు 7 ఇయర్స్, బాబుకి 3 ఇయర్స్. ఇద్దరికి హిమాలయ సోపు, హిమాలయ పౌడర్, హిమాలయ షాంపూ యూజ్ చేస్తాము. ఏది మర్చిపోకుండా పిల్లలకు సంబంధించినవి మాత్రం అతను మర్చిపోడు. నేను ఒకవేళ వెళ్తే పెళ్ళి ఎక్కువ చేస్తానేమో భయంతో నాకు చెప్పకుండా డ్యూటీ నుంచి అటెండ్ చేసి కావాల్సిన సరుకులు తీసుకొని వచ్చాడు. ఇంకా ఎక్కువైతే అమౌంట్ కాలేదు, 2000 అయింది ఓన్లీ. ఇంకా పాపకు కావాల్సిన పెన్సిల్స్, ఇంకా ఒక రఫ్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాడు. పెద్దగా ఏం తేకపోయినా అసలుకి దాంట్లో వస్తువులు ఏమి లేవు. కాకపోతే 2009 బిల్లు చూసాను. బిల్లు కూడా దాంట్లో ఉంది. అదే నేను కానీ వెళ్ళుదాన్ని ఉంటే 5000 అయ్యేది. అంటే బాటిల్స్, ఇంకా ఇంట్లో కావాల్సిన ఏది కనిపిస్తుంది. ఆడవాళ్ళు కదా, నేనే కాదు ఎవరైనా ఆడవాళ్ళు ఇలానే ఉంటారని మీకు తెలుసు. చూసిన వస్తువుల్లో ఇది కొంటే బాగుంటుంది అని నేనే కాదండి ఎవరైనా అనుకునే ఫీలింగ్ అదేమో. ఇంకా నేను వెళ్తే ఎక్కువ పిల్లలు చేస్తానేమో అనే భయంతో మా హస్బెండ్ అయితే నన్ను తీసుకుపోకుండా ఆయన వెళ్ళేసి పిల్లలకు కావాల్సినవి తీసుకుని వచ్చాడు. ఇంక ఈసారి అయితే ఎక్కువ రాలేదు, ఇవే తెచ్చాడు. బిల్లు మాత్రం వాచిపోయింది.